బాల్కొండ మరియు విద్యా వ్యవస్థ పైన ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో ఈరోజు తమ అమూల్యమైనటువంటి సమయాన్ని మనకిచ్చి ఈ కార్యక్రమానికి వచ్చేశారు. వారిరువురికి కూడా అయినటువంటి స్వాగతం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. On this auspicious occasion, I would like to invite someone to the dais. With your permission of our chief guest, I take this opportunity to invite కొంచెం సైడ్. ఆ తదుపరి బాల్కొండ మండల విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న బాల్కొండ మండల ఉపాధ్యాయులు శ్రేయోభిలాషులు బాల్కొండ. నెక్స్ట్ I invite Sri B. Srikanth garu, Tahsildar of Mukkal. I request him to come on to the dais. After that I invite Sri B. Santosh Reddy garu, Tahsildar of Mendora Mandal. I request him to be on the రూపశిల్పి. ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ గత నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని తన భుజ స్కంధాలపై వేసుకొని ఇక్కడున్న ప్రతి ఏర్పాటుని చేతిలో ఉన్న మైక్ నుంచి మొదలుకుంటే గ్రౌండ్లో ఉన్న చిన్న ఎస్టీ సంఘ బాధ్యులు రాజగంగారావు గారిని, దేవశేఖర్ గారిని, తర్వాత ప్రైవేట్ స్కూల్ సత్యనారాయణ గారిని, రత్నాకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ముక్కల్ తపస్ కనకాద్రి గారిని, అలాగే రాజేందర్ గారిని ఇకపైకి రావాల్సింది. ప్రైవేట్ స్కూల్ బాల్కొండ ప్రిన్సిపల్ నరసింహారెడ్డి గారు, శాంభవి హై స్కూల్ ప్రిన్సిపల్ మధుసూదన్ గారు, విజ్ఞాన్ హై స్కూల్ రెంజర్ల ప్రిన్సిపల్ గారు, లిటిల్ ఫ్లవర్ పోచంపాడ్ అండ్ వెల్గటూర్ ప్రిన్సిపల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణమైనటువంటి ఆహ్వానం పంపుతున్నాను. ఇక వివిధ మండలాల యాకుంది all the PTs and PDs be ready for March Past program. As per schedule that you have given earlier, first private schools will come first. After that I think government schools. In the last session, UP level. కొంచెం ఈ వేదికని కొద్దిగా వెనక్కి జరగండి. ఇంకా ఫస్ట్ కమింగ్ ఎస్ బాల్కొండ క్రీడా బృందం వారు గౌరవ ముఖ్య అతిథులు గారికి గౌరవ వందనాన్ని అందరుగా టీమ్స్ని ముందుకు పంపాల్సిందిగా కోరుతున్నాం. డోంట్ టేక్ ఎనీ గ్యాప్ బిట్వీన్ ద టీమ్స్. ఇట్స్ వెరీ ప్రీసియస్ టైం. బాల్కొండ తదుపరి తొందరగా రావాలి. స్పోర్ట్స్ టీమ్స్ చక్కచక్క కదులుతూ ముందుకు వస్తున్నటువంటి క్రీడా బృందం శాంభవి హై స్కూల్ బాల్కొండ with a beautiful dress code and well appreciable discipline. Shambhavi High School sports team is moving forward. Our chief guest, వివిధ దళాలను మన కన్నుల ముందుకు తీసుకొచ్చేటట్టుగా ముస్తాబై వస్తున్నటువంటి కిసాన్ నగర్ క్రీడా బృందం. This is one of the till today it has its say in English medium. The players of that school salute the chief guest in receiving their honor.
KTS గౌరవ వందనాన్ని ముఖ్య అతిథులు గారు స్వీకరిస్తున్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ముడి నడకలతో జాతీయ నాయకులను పోలినటువంటి వేషాధారణతో చక్కని డ్రెస్ కోడ్తో గౌరవ ముఖ్య అతిథుల గారికి క్రీడా వందనాన్ని సమర్పిస్తున్న క్రీడా బృందం KTS ముక్కాల్ క్రీడా బృందం. ఆ తర్వాత వస్తున్నటువంటి క్రీడా వందనాన్ని ముఖ్య అతిథులు గారు స్వీకరిస్తూ చూపరులను అబ్బురుపరిచేలా ఒక క్రమ పద్ధతిలో చక్కని వస్త్రాలంకరణలో ఆ తదుపరి వస్తున్నటువంటి బై అవర్ చీఫ్ గెస్ట్ క్రీడాకారుల గౌరవ వందనాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. చిన్న పిల్లలు బుడి నడకలు, అందమైన డ్రెస్, అంతకు మించిన క్రమశిక్షణ అబ్బురపరిచేలా ముందుకు కదులుతున్న ఈ క్రీడా బృంద గౌరవ వందనాన్ని మనం చూస్తున్నాం. ఆ తదుపరి వస్తున్నటువంటి శ్రీ పవన్ బ్రిలియన్ స్కూల్ ఉస్సాపూర్. శరీరంలో ఎనర్జీ, మోముపై ఆ విశాలమైన క్రీడా ప్రాంగణం, విజయాలు సాధించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని ఉన్నతమైన స్థానాల్లో ఇంగ్లీష్ మీడియంతో ముందుకు వెళ్ళినటువంటి రోజులవి. అటువంటి ఒక చక్కటి ఇంగ్లీష్ మీడియం చాలా energetic and confident players of New Horizons Quest. Almost we have completed all the private and UP level. The bravery of women power is visibly seen on their faces. Their salute. ఆ తదుపరి వస్తున్నటువంటి క్రీడా బృందం GGBV పాల్గొండ. అంతేకాదు కల్చరల్లో అనేకమైనటువంటి రికార్డులను కూడా నెలకొల్పినటువంటి పాఠశాల మెమరీస్ పాల్గొండ. హియర్ కమ్స్ ద టీమ్ ఫ్రమ్ మెమరీస్ పాల్గొండ. ఇట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ మల్టీ రిలీజియన్స్, cultures and traditions, because the students of all the religions study in this school. అన్ని వర్గాలకు, అన్ని మతాల పిల్లలకు అవకాశం కల్పించి చక్కని విద్యాబోధన అందించే పాఠశాల ప్రిమరీస్. వారి క్రీడా వందనాన్ని ముఖ్య అతిథులు గారు స్వీకరి వస్తున్నటువంటి టీం. Now the players of ZPHS Mukkala are coming for jumps in the erstwhile Balkonda Mandal. ZPHS Mukkala only got highest dribble. ఒక గొప్ప క్రీడా మైదానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని గ్రామీణ స్థాయిలో క్రీడలకు జీవం పోస్తున్నటువంటి పాఠశాల గ్రామం ముక్కాల్ గ్రామం. ఆ తదుపరి వస్తున్నటువంటి స్కూల్ KGBV ముక్కాల్. అత్యంత పేద విద్యార్థులకు సైతం ఉన్నత విద్యను అందిస్తున్న విద్యాలయం KGBV ముక్కాల్. దేశ రక్షకులైనటువంటి సైన్యాన్ని పోలినటువంటి దుస్తులతో బాయ్స్ ఖోఖో ఆటకు ప్రసిద్ధిగాంచినటువంటి ఈ పాఠశాల విద్యార్థుల యొక్క గౌరవవందనాన్ని మనం చూస్తున్నాం. ఆ తదుపరి వస్తున్నటువంటి పాఠశాల ZPHS SRSP ఉపాధ్యాయ బృందంతో తెలుగు ఆంచగలమన్న ఆత్మవిశ్వాసం వారి గుడి నడకలలో కనిపిస్తుంది. వారి గౌరవ వందనాన్ని గౌరవ ముఖ్య అతిథులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు స్వీకరించారు. తొందరగా రండి, ఫాస్ట్, రన్ ఫాస్ట్. ఉన్నటువంటి ఈ పాఠశాల విద్యార్థుల క్రీడా వందనం చివరిది.
ఈ కార్యక్రమంలో పాల్గొని క్రీడా వందనాన్ని స్వీకరించిన గౌరవనీయులు ఈనాటి మన ముఖ్య అతిథులు శ్రీ వేముల ప్రసాద్. పాల్గొండ, ముప్కాల్, మెండోరా 3 మండలాల క్రీడల పోటీలకు అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు దయానంద్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, పాల్గొండ, ముప్కాల్, మెండోరా 3 మండలాల అన్ని పాఠశాలల యొక్క ప్రధాన ఉపాధ్యాయులందరికీ, మండల విద్యాధికారికి, అట్లాగే ఈ అన్ని మండలాల పిఈటీలందరికీ, ఈ క్రీడల పోటీల ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున, ఇంకా అధికారులకు, ముఖ్యంగా దాదాపు 30 గ్రామాల నుంచి వచ్చినటువంటి 30 స్కూల్స్ నుంచి వచ్చినటువంటి నా పిల్లలందరికీ నా నిండు ఆశీర్వాదం తెలియజేస్తూ, హాజరైన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. రాజ్ కుమార్ అన్న, మల్లేష్ అన్న వాళ్ళ బృందం ఎక్కడ ఉంటే అక్కడ క్రీడలకు లోటేం ఉండదు. ఇవాళ నిజం కూడా ఇది ఉమ్మడి మండలం, ఒకటే మండలం కింద లెక్క. పాత మండలం అయితే ఒకటే మండలం, ఇప్పుడు విడిపోయిన తర్వాత 3 మండలాలు. ఒక మండలం యొక్క క్రీడా పోటీలు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఒక రాష్ట్ర స్థాయి స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ప్రారంభమైనట్టు అంత గొప్పగా, అంత అట్టాసంగా, చాలా కన్నుల పండుగగా, చూడటానికి చాలా ముచ్చటగా, వాళ్ళ ఇంట్లోనే ఏదో పండుగ జరుగుతున్నట్టుగా వాళ్ళందరూ కూడా ఇంత గొప్పగా చేసుకుంటున్నందుకు నేను మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆర్గనైజర్స్ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నేను కూడా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వాడిని. 9వ క్లాస్ దాకా వెలుపులు చదివిన, 10th క్లాస్ నేను కిసాన్ నగర్లో చదివాను. తర్వాత పోచంపాడులో 10th క్లాస్ నాకు సెంటర్ పోచంపాడులో ఉంటుండే, పోచంపాడులో ఎగ్జామ్ రాసిన. ఈ మండలం, ఉమ్మడి మండలంతో ఇక్కడ ఉన్న స్కూల్స్తో నాకు అవినాభావ సంబంధం ఉన్నది. మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. అప్పుడు స్పోర్ట్స్ బాగా జరిగేవి. అట్లనే మా దయానంద్ రెడ్డి గారు, మా వియ్యంకుడు, ఆయన దాతృత్వానికి అవధులు లేవు. నాకు వియ్యంకుడు కాకుండా మొదటి నుంచి ఆయన ఈ ప్రాంతంలోని స్కూల్స్లో అందరికీ డెస్కులు కావచ్చు, స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు ఆయన అందిస్తూనే ఉన్నాడు. కంప్యూటర్స్ కావచ్చు, ఏది అడిగినా కాదనకుండా. తను కూడా ఈ బాల్కొండ స్కూల్లోనే చదివిన వ్యక్తి, ఈ గవర్నమెంట్ స్కూల్లోనే చదివిన వ్యక్తి, చిట్టాపూర్. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలకు ఫెసిలిటీస్ ఉండవు అని ఒక ఉద్దేశంతో, ప్రైవేట్ స్కూల్స్ తోటి కాంపిటీట్ చేయలేరు అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఏది అడిగినా కాదనకుండా ఆయన ఇస్తూనే ఉన్నాడు గత 10-15 సంవత్సరాల నుంచి. అయితే
ఇప్పుడు నాకు కూడా వస్తున్నాయి రికమెండేషన్, సార్ కొద్దిగా మీ దయానంద రెడ్డి సార్ చెప్పురు సార్ అని చెప్పి. నాకు కూడా ఎవరు అడిగితే నేను ఆయనకే చెప్తా ఉన్నా, ఆయన కాదనకుండా చేస్తా ఉన్నాడు. ఇవాళ ఉమ్మడి బాల్కొండ, ముక్కాలు, మెండోర మండలాల్లో ఉన్నటువంటి 30 స్కూల్స్కి జిల్లాలో కూడా ఎక్కడ అడిగినా చేస్తా ఉన్నారు. దాదాపు 60 లక్షల రూపాయలు ఈ స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు, స్పోర్ట్స్ డ్రెస్ కావచ్చు, మార్చ్ పాస్ డ్రెస్లకు కావచ్చు ఆయన సహాయం అందించి ఇవాళ ఈ ఈవెంట్ని ఇంత గొప్పగా కన్నుల పండుగగా చూస్తున్నామంటే దాంట్లో దయానంద రెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఏది ఏమైనా నిలబడి పనిచేసే వాళ్ళు కావాలి. స్పోర్ట్స్ నిలబెట్టాలంటే, స్పోర్ట్స్ని ఎంకరేజ్మెంట్ చేయాలంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండి, కమిట్మెంట్ ఉండి చేసే వ్యక్తులు కావాలి. ఇవాళ రాజ్ కుమార్ అన్న కావచ్చు, మల్లేష్ అన్న కావచ్చు, చాలా మంది వారి బృందం పీఈటీలు అందరూ కూడా చాలా కమిట్మెంట్తో ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ డెవలప్ చేయాలి. పిల్లలకు వాళ్ళేదో ఇంట్లో వాళ్ళ పిల్లల్ని ఆడిపిస్తున్నట్టే అంత ఇంట్రెస్ట్ తోటి ఆడిపిస్తూ వాళ్ళకి ఏమైనా కావాల్సి వస్తే మళ్ళీ మమ్మల్ని అడగడం, సార్ మీరు ఇది చేయండి లేకపోతే ఎవరితో చేయించండి అని చెప్పి మా వెంటబడి చేయించుకొని ఇవాళ ఇంత గొప్పగా ఈ ప్రాంతంలో క్రీడలు నిలబడేటట్టు, క్రీడలు సజీవంగా ఉండేటట్టు ఇవాళ చేస్తూ ఉన్నారు. నాకు చెప్తా ఉన్నారు చాలామంది మన గవర్నమెంట్ స్కూల్స్ నుండి కూడా, ప్రైవేట్ స్కూల్స్ నుండి కూడా, అట్లనే గవర్నమెంట్ స్కూల్స్ నుండి కూడా చాలామంది జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక స్పోర్ట్స్లలో వెళ్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి వాళ్ళ ఈ ఈవెంట్లో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా పాల్గొన్నాయి, వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. స్పోర్ట్స్ అనేది, క్రీడలు అనేది చాలా ముఖ్యం. జీవితంలో ఒక ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ కోసమే కాకుండా లైఫ్లో ఎక్కడన్నా మనకు ఎదురు దెబ్బలు తగిలినా, ఎక్కడన్నా జీవితంలో ఏదైనా ఓడిపోవలసి వచ్చినా నిబ్బరంగా ఉండేందుకు చిన్నప్పటి నుంచి క్రీడలు, పోటీలు అనేవి మనకు ఉపయోగపడతాయి. ఓడినా గెలిచినా మళ్ళీ వచ్చేసారి గెలుస్తా అన్న ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి ముందుకు పోయే అలవాటు ఈ క్రీడా పోటీల వల్లనే, ఈ టోర్నమెంట్ వల్లనే వస్తుంది. కాబట్టి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొనే మనోనిబ్బరం ఈ క్రీడాకారులకు అలవడుతుంది. కాబట్టి తప్పకుండా నేను పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, పిల్లల తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎంకరేజ్ చేయండి. మీ పిల్లలు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని తప్పకుండా ఎంకరేజ్ చేయండి, వాళ్ళని ముందుకు పంపించండి. అంతేగాని బుద్ధ సమానం చదువు అని చెప్పి ఆపేయద్దు. ఎందుకంటే ఇది కూడా చదివే, స్పోర్ట్స్ కూడా చదివే. జీవితంలో సమస్యలు వస్తే తట్టుకొని నిలబడగలిగే మనోధైర్యం కూడా ఒక చదువులో, ఒక సిలబస్లో ఒక భాగం లాగానే ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కూడా అందరినీ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ 3 రోజులు జరిగే టోర్నమెంట్ దాదాపు 30 స్కూల్స్ నుంచి వచ్చినాయని చెప్తా ఉన్నారు. ఈ 3 రోజులు జరిగే టోర్నమెంటు చాలా విజయవంతంగా జరగాలని, వర్షాలేం పడకుండా ఈ 2-3 రోజులు మీ స్పోర్ట్స్ ఈవెంట్స్కు, మీ స్పోర్ట్స్ టోర్నమెంట్కి ఏమాత్రం ఆటంకం కలగకుండా ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని, అట్లనే ఈ టోర్నమెంట్కి ఆతిథ్యం ఇస్తున్నటువంటి ఈ బాలకొండ జడ్పీహెచ్ఎస్ స్కూల్ మొత్తం కూడా ప్రధాన ఉపాధ్యాయులు గారికి అందరికి కూడా నేను పేరున నా అభినందనలు తెలియజేస్తూ, వినాయక చవితి కూడా మొన్ననే జరిగింది. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని మీ టీచర్లు, మీ పీఈటీలు ఎవరైతే దీంట్లో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, పెద్ద ఎత్తున మరి దాతగా మన ఈ టోర్నమెంట్ సక్సెస్ కావడానికి వెనుక నిలబడినటువంటి దయానంద రెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా నా నిండు మనసుతో మరొకసారి నా దీవెనలు అందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. కృష్ణార్జునల రాకగా మనం భావించవచ్చు. వారిరువురిని సన్మానించడానికి ఈ జడ్పీహెచ్ఎస్ బాల్కొండ నిర్ణయించింది. కావున I request staff of JPHS Balkonda, please come forward.
పాల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాల్గొండ, తీంగల్, ముక్కాల్, మోర్టల్ మరియు కమ్మర్పల్లి గ్రామాల పట్టణాల యొక్క రూపురేఖలను మార్చినటువంటి అభివృద్ధి ప్రదాత వారు. పేషెంట్ల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆక్సిజన్ ప్లాంట్ అయితేనేమి, విద్యకు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం పరిచినటువంటి సేవలు ఈ ప్రాంతం ఎప్పటికీ మర్చిపోదు. వారి ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కలరింగ్ అయితేనేమి, డ్యూయల్ డిస్ప్లే అయితేనేమి, ల్యాబ్ అయితేనేమి, లోకల్ అందరూ కూడా రావాల్సిన కోరుతున్నాము. సభతో మరి సార్లు మేము ఫస్ట్ టైం చూస్తున్నాం సార్. సార్లు ఇన్ని రోజులు టెస్ట్ల రూపంలో చూసాము. అది కాదు, మైక్ సౌండ్ పెట్టు. సన్నాయి కాదు, మైక్ సౌండ్ పెంచు. సన్నాయి కొద్దిగా పెట్టు.
ప్రదర్శనతో పులకించిపోయాయి. ఆ అవకాశం ఈరోజు ఈ బాల్కొండకి మీ స్వస్థలానికి వచ్చింది. రాజ్ కుమార్ సార్ గారి మాటను మన్నించి రేపు లండన్ వెళ్లాల్సి ఉన్నప్పటికీ ఈరోజు మా ఈ కార్యక్రమానికి వచ్చి మీరు ప్రదర్శన ఇవ్వడం నిజంగా చాలా సంతోషదాయకమైన విషయం. జెడ్పీహెచ్ఎస్ బాల్కొండ హ్యాస్ డిసైడెడ్ టు ఉమ్మడి బాల్కొండ మండల అంతర్ పాఠశాలల అండర్ 14 అండ్ అండర్ 17 బాల బాలికల క్రీడా పోటీలు 2024-25 సంవత్సరం గాను ప్రారంభిస్తున్నట్టు ప్రకటిస్తున్నాను. జై కిషన్ గారు వారు గత వారం రోజులుగా మన పాఠశాలకు సేవలు అందిస్తున్నారు. వారిని కూడా సన్మానించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. రిక్వెస్ట్ ఆల్ ద డిగ్నిటరీస్ అండ్ ద డయాస్ టు సిట్ దేర్ అండ్ ఆల్ ద యూనియన్ లీడర్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. It's time for welcome, sir. Lord Vinayaka is called Adideva. Without worshipping of Lord Vinayaka, nobody will be successful. Good. సెమీ సర్కిల్ ఓన్లీ ఫ్లాగ్ బేరర్స్ డౌన్ చేయండి కొద్దిగా రైట్ సైడ్. అందరు చేతులు ఎత్తండి, ప్రతిజ్ఞ కొరకు చేతులు ఎత్తండి. ఓట్ క్రీడా ప్రతిజ్ఞ కొరకు చేతులు ఎత్తండి అందరూ. ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరూ నేషనల్ ఫ్లాగ్ వంచద్దు. అక్కడ ఉన్న నేషనల్ ఫ్లాగ్ వంచద్దు. ఓన్లీ ఫ్లాగ్ బేరర్స్ రైట్ సైడ్. రైట్ ఓకే. ఇప్పుడు క్రీడా చందన మేడం గారు, ప్రిన్సిపల్ మేడం చందన అండ్ ఫలితం దక్కింది అనుకుంటున్నాము. మంచి మార్చింగ్ తో, చక్కటి సల్యూట్ తో, కాషన్స్ తో, యూనిఫామ్ తో దీని అందరము టీచర్స్ అందరికీ కూడా మన మీటింగ్ ఉంటుందండి. దయచేసి మీ అందరు టెంట్ కింద ఉన్నటువంటి కుర్చీలో కూర్చోవాలి. టీచర్స్ మాత్రమే ఆఫ్టర్ లంచ్ తో, ఇప్పుడు లంచ్కు మీరు వెళ్ళకుండా ఒక 10 నిమిషాలు మీరు సార్తో ముచ్చటించండి. సార్ మీతో మాట్లాడుతున్నారు, దీన్ని గమనించగలరు. ఎస్, చక్కటి అవకాశం అమ్మా. ఉపాధ్యాయులు అందరూ, ప్రైవేట్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, ఉపాధ్యాయ వృత్తులకి రావాలనుకుంటున్న వాళ్ళు అందరూ కూడా సార్ యొక్క స్పీచ్ మనల్ని ఉద్దేశించి 2 మాటలు